ఫ్రెండ్స్ OnePlus నుండి మన ఇండియాలో OnePlus Nord 3 లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ అయితే లీక్ అయితే అయిపోయింది, చూపిస్తున్నాను. ఈ ఫోన్లో మనకు ఫ్లాట్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది అండ్ సేమ్ టైం బ్యాక్ సైడ్ డిజైన్ కూడా కొద్దిగా యూనిక్ స్టైల్లో ఉంది. ఏదో రియల్మీ స్మార్ట్ ఫోన్ Realme 10 సిరీస్లో ఒక డూప్లికేట్ వర్షన్లో అయితే కనిపిస్తుంది. అంటే దీన్ని చూసుకుంటూ నాకు అదే అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకు అలర్ట్ స్లైడర్ అయితే ఉంది, దాన్ని స్కిప్ చేయలేదు, అదొక గ్రేట్ న్యూస్ అని చెప్పాలి. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఆ మెయిన్ది ప్రైమరీ 50 మెగాపిక్సెల్, ఇది నాట్ సిరీస్లో కంటిన్యూస్లీ యూజ్ చేసిన ప్రైమరీ 50 మెగాపిక్సెల్. అండ్ దీన్ని సెన్సార్ చేంజ్ చేస్తారు కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకా ఈ ఫోన్లో మెయిన్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తే 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ అండ్ ఫైనలీ నాట్ సిరీస్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది ఎనేబుల్ చేస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్తోని. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ డిస్ప్లే, AMOLED ప్యానల్తో వస్తుంది, ఫ్యూల్ AMOLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ చేస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ మన సైడ్కి పంచోల్ కెమెరాతో వస్తుంది 16 మెగాపిక్సెల్తోని. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ నుంచి డిస్కస్ చేస్తే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్ చేస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, అది అన్నెసెసరీ కెమెరా, దాంతో మనకి ఏం యూజ్ అయితే ఉండదు. అండ్ 5000 mAh బ్యాటరీతో 100 వాట్స్ ఫాస్ట్నెస్ సపోర్ట్ చేస్తుంది. దెర్ ఇస్ రూమర్ ఈ ఫోన్ మనకు బాక్స్లో 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ మాత్రమే ఇస్తారని, కానీ 100 వాట్స్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ USB Type-C పోర్ట్తో వస్తుంది, అలర్ట్ స్లైడర్ అయితే ఉంటుంది, దీన్ని స్కిప్ చేస్తలేరు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, NFC సపోర్ట్ చేస్తుంది అండ్ వాటర్ రెసిస్టెంట్ లాంటి సపోర్ట్ అయితే ఉండదు. సో ఇవన్నీ కొద్దిగా మైనస్ పాయింట్ ఉంటాయి. మెయిన్లీ ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి 35,000 సెగ్మెంట్లో అండ్ 30,000 సెగ్మెంట్ దీన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్లో ఈసారి మనకు ఇందులో మీరెడిక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్, ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అనేది ఈ ఫోన్లో మనకు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇది మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఎందుకంటే మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరెడిక్ డైమెన్సిటీ 8100, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెస్ ఇవే దొరుకుతాయి. కానీ వీళ్ళు మీరెడిక్ డైమెన్సిటీ 9000 లాంటి హై ఎండ్ ప్రాసెసర్ ఆ ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తే బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ మనకు ఎంత పెద్ద గేమ్ అయినా సరే హై గ్రాఫిక్ సెట్టింగ్స్లో సపోర్ట్ చేస్తుంది. కంటిన్యూస్లీ మీరు ఆడినా కూడా మొబైల్ ఎక్కువ హీట్ అవ్వదు అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది LPDDR4X ర్యామ్తో UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. 5 RAM మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వీళ్ళు ఆ బడ్జెట్లో ఇలాంటి సిస్టమే తీసుకొస్తారు. సో ఇది ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక చిన్న రివ్యూ స్పెసిఫికేషన్స్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి.